అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గో బ్యాక్ మార్వాడి ఉద్యమం నడుస్తుంది. మ్యాక్సిమం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఈ గుజరాత్ మార్వాడోళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏ రకంగా ఇక్కడ వాళ్ళ వృత్తులను మొత్తం ధ్వంసం చేసిండ్రు, ఏ రకంగా ఇక్కడ జిఎస్టీలు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టకుండా ప్రభుత్వానికి ఏ రకంగా వాళ్ళు పంగనామం పెడుతున్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున మేధావుల నుంచి, కవుల నుంచి, కళాకారుల నుంచి, కొంతమంది రాజకీయ నాయకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి అయితే మద్దతు ఇస్తుంటే, కొంతమంది ఈ గుజరాతు మార్వాడి వాళ్ళు వేసేటటువంటి ఎంగిలి మెతుకులకు బొక్కలకు ఆశపడ్డటువంటి కొంతమంది వెధవలు ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే వీళ్ళు చేసేదంతా ఏందా అంటే ఆ మార్వాడి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి మీకు మేము మద్దతు ఇస్తాం, ఖచ్చితంగా మీరు మాకు మూటలు పంపించండి అని చెప్పి ఈ రకంగా వీళ్ళు డ్రామాలు వేస్తున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది. అదే కోవలోకి వస్తాడు ఈ జీ తెలుగుకు సంబంధించినటువంటి ఛానల్. గత 10-15 రోజులుగా ఎవరైతే ఈ గోబ్యాక్ మార్వాడి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి కల్చర్ గోబ్యాక్ మార్వాడి వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద కొట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఈ దొంగలు కథనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఆ కోవలో ముందు వరుసలో ఉంటాడు ఈ జీ భరత్ గాడు, సోడాబుడి. మరి వీడు తెలంగాణోడా ఆంధ్రోడా ఎక్కడోడా మనకు సంబంధం లేదు, కానీ బీజేపీ గుజరాత్ బానిసలకు కట్టు బానిసగా మారి ఈరోజు విషం జిమ్ముతున్నారు రోజు రోజుకు. మరి ముఖ్యంగా ఈ ఛానల్ మనం చూసుకున్నట్లయితే సుభాష్ చంద్ర అనేటటువంటి ఒక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు ఈ ఛానల్ ఓనర్ ఉన్నాడు. కావున వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతాడు. కావున దయచేసి తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ ప్రజల మీద విషం కక్కేటటువంటి ఇటువంటి దొంగ ఛానళ్లను ఆదరించకండి, చూడకండి. మీరు ఒక్కసారి వీడు చూడండి ఏమేమి రాస్తాడు, ఏమేమి టైటిల్ పెడతాడు. అసలు నువ్వు హిందువేనా, శ్యామ్ను ఉతికి ఆరేసిన భరత్ అంట, వైరల్ అవుతున్న ఫుల్ డిబేట్ వీడియో ఇదేనంట. అసలు హిందూ అయితే నీకెందుకు, క్రిస్టియన్ అయితే నీకెందుకు, సమస్య మీద మాట్లాడరా వెధవా. ఈ దేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సబ్బండ వర్గాలు మొత్తం అందరు కలిసి ఉంటేనే ఇది ఇండియా, ఇది ప్రజాస్వామ్య దేశం. దానికి ఈ కులాలకు, హిందువులకు, ముస్లింలకు సంబంధం ఏముంది రావులే. నీవు ఇంతకు మనిషివేనా? నేను మనిషి అంటారా ఎవడన్నా? ఇష్యూ ఏంది? అరే ఈ గుజరాత్ మార్వాడోడు వచ్చి తెలంగాణ ప్రజల యొక్క జీవన ఆధారాన్ని మొత్తం పొట్టగొట్టి నాశనం చేస్తున్నారా బాబు అంటే వీడు ఇట్లా ఈ చిల్లర వ్యాఖ్యలు చేపిస్తుంటాడు. జీ భారత్ ప్రశ్నలకు నీళ్లు నమిలిన తెలంగాణ శ్యామ్ అంట. దాండియా ఆడితే నీకేం నొప్పి, హిందూ పండుగల గురించి మాట్లాడితే ఖబర్దార్, తెలంగాణ శ్యామ్కు జీ భారత్ వార్నింగ్ అంట. వార్నింగ్ ఇవ్వడానికి నీవెవరు రావులే? చీచి వాడో మనిషా, తమిళనాడు శాంసన్ గాడితో తెలంగాణ పరువు పోయిందంట. ఇట్లా కొంతమంది చిల్లర వాళ్ళని తీసుకొని వచ్చి, కిరాయి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ ఛానల్లో కూర్చుని పెట్టుకొని తెలంగాణ శ్యామ్ మీద, పృథ్వీరాజ్ మీద, విఠల్ మీద ఇట్లా ఎవడైతే మార్వాడీలు వాళ్ళు చేసినటువంటి లంగ పనులని, దొంగ పనులని ఎవడైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో వాళ్ళందరి మీద ఈ విధవ బురద జల్లించే కార్యక్రమం పెట్టుకున్నాడు. కులాలు మతాలు ఉంటాయిరా. వాడు హిందూ అయి ఉండి 90% హిందువులకు దక్కాల్సినటువంటి సంపదను మొత్తం దోసుకొని జీరో దందా చేసుకుంటా, జిఎస్టీ కట్టుకోకుండా గుజరాత్కు మూటలు మోసుకపోతున్నారా వెధవా. నీకు ఇంత జీతం ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర నువ్వు షప్రాజు పని చేయొచ్చు, వాళ్ళు వేసే ముష్టి బొక్కలు తిని నువ్వు కుక్కలాక మొరగొచ్చు, తప్పులేదు. కానీ ఈ ఉద్యమాన్ని కించపరిచే విధంగా, వ్యక్తుల యొక్క స్వేచ్ఛను హరించే విధంగా నువ్వు మాట్లాడితే బాగుండదు బిడ్డ. చూడండి ఎంత చిల్లరగా మాట్లాడతాడు వాడంటే, ఇతర మతాలను గౌరవిస్తా, హిందువుల జోలికి వస్తే తాట తీస్తా, తెలంగాణ శ్యామ్ నీకే చెప్తున్నా ఖబర్దార్ అంట. ఇతర మతాలను గౌరవించే వాడివి అయితే నీవు క్రిస్టియను తెలంగాణ శ్యామ్ అని ఎట్లా అంటావురా? నీవు ఇతర మతాలను గౌరవించేవాడివా?
మార్వాడి గో బ్యాక్ వెనుక తుకుడే గ్యాంగ్ అంట. తెలంగాణ శ్యామ్ బండారం బట్టబయలు ఇదిగో ప్రూఫ్ అంట. మార్వాడి గో బ్యాక్ వెనుక తుకుడే గ్యాంగ్ ఉన్నదంట. ఎవడున్నారా? ఏం లంగా వార్తలు ఇవి? 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు మార్వాడి వెనకాల. నీకు తెలంగాణ ప్రజలు ఉన్నారు ఈ ఉద్యమాన్ని నడిపేది. 4.5 కోట్ల ప్రజలకు దక్కాల్సినటువంటి సంపదని ఆ గుజరాత్ వాడు దోసుకపోతున్నారని చెప్పి తెలంగాణ ప్రజల తరపున కొట్లాడుతున్నాం రా. ఇట్లా రాస్తాడు ఈ చిల్లరగాళ్ళని పెట్టుకొని. కొంతమంది ఈ రోడ్ల మీద తిరిగేటోళ్ళని తీసుకొని వచ్చి, తాగుబోతులను తిరుగుబోతులను తీసుకొని వచ్చి ఇట్లా చిల్లర వేషాలు వేపిస్తుంటాడు అన్నట్లా. ఎవడ్రా వెళ్ళగొట్టేది? అరే శ్యామ్, గాండ్రించి ఉమ్మితే కొట్టుకుపోతావంట. ఇట్లా బాబీలని పెద్ద వీళ్ళు సంఘ సంస్కరణ ఉద్ధరిస్తుంది అంటే ఈ అమ్మగారు కరాటే కళ్యాణి. అమ్మ, నీవు ఎటువంటి క్యారెక్టర్లు చేసినావు, నీ ఓవర్ యాక్ట్ అని ఎట్లా మొత్తం చూసినాం మాము. నీవు వచ్చి నీతులు వల్లించాల్సిన అవసరం లేదు. నీ నుంచి ఎవరు నేర్చుకోడు కూడా. నీకిచ్చే ముష్టి పైసలకు ఆశపడి కుటుంబ వ్యవస్థని కూడా నాశనం చేసే విధంగా నీవు యాక్షన్ చేసినటువంటి దొరసానివి నీవు. తెలంగాణలో మార్వాడి వివాదం చిట్టీల పేరుతో కోట్లకు కోట్లు టొక్కారా. లైవ్ డిపోట్లో విస్తుపోయే నిజాలు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రజలకు దక్కాల్సినటువంటి సంపదని మొత్తం కూడా చిట్టీల పేరు మీద బంగారం తాకట్టు పెడితే వీటన్నిటిని కూడా రాత్రికి రాత్రే ప్లేట్ పిరాయించినటువంటి దొంగలకు నీవు సపోర్ట్ చేస్తావురా? ఖబర్దార్, ఈ మార్వాడి ఉద్యమాన్ని ఎవడన్నా కించపరిచే విధంగా రాతలు రాస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మరొక్కసారి ఇట్లా లంగా రాతలు రాసేటటువంటి వ్యక్తులందరినీ మేము హెచ్చరిస్తున్నాం. వాడు జీ భారత్ కానీ ఇంకోటి కానీ ఎవడన్నా మీకేమైనా నిజంగానే చీము నెత్తురు సిగ్గుల చరము చీముల ఏమన్నా ఉంటే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి రాయండి. ప్రతి గల్లీన ఒక మార్వాడి షాప్ వచ్చి ఇక్కడ కుల వృత్తుల్ని, ఇక్కడ చేతి వృత్తుల్ని, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది స్వర్ణకారుల్ని, కోమట్లని, హౌసులోళ్ళని, వడ్రాంగోళ్ళని ఏ రకంగా వీళ్ళు నాశనం చేస్తున్నారు, ఏ రకంగా వాళ్ళ కుల వృత్తుల్ని వీళ్ళు ధ్వంసం చేసిండ్రు అనే దాని మీద మాట్లాడండి. ఇటువంటి చిల్లర వ్యాఖ్యలేంది రావులే. ఖబర్దార్ గూండల్లారా, మళ్ళొక్కసారి ఈ రకంగా తెలంగాణని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కట్టుబొట్టు మీద ధ్వంసం చేసే దొంగలకు మాత్రం మీరు సపోర్ట్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి SN TV.